కనీసం అవగాహన లేకుండా ముఖ్యమంత్రులు మాట్లాడితే ఎట్లా అని బీహార్ సీఎం గురించి నేను ఒక వీడియో చేస్తే చాలా మంది మరి తెలంగాణ సీఎం సంగతి ఏంటి, హైడ్రా గురించి ఆయన చేసిన కామెంట్ల గురించి కూడా మాట్లాడండి అని ఇదిగో ఇలాగ మెసేజ్లు పెడతా ఉన్నారు. ఇంతకీ రేవంత్ ఏమన్నారు? Hitler's core team called Hydra. So I have taken inspiration from Hitler. చూశారు కదా, హైడ్రా అనేది హిట్లర్ దగ్గర ఉండే టీం పేరు, అందుకని పెట్టానన్నారు కదా. మరి నిజమేనా ఆ మాట? ఒక్కసారి సెర్చ్ చేస్తే అర్థమైపోతుంది. హిస్టరీ తెలిసిన వాళ్ళకైతే సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండానే వినగానే తెలిసిపోయింది కదా. ఇదిగో సెర్చ్ చేస్తే ఏమొచ్చిందో చూడండి. అలాంటివి ఏం లేవు హిస్టరీలో అనేది వచ్చింది. పైగా అదంతా మార్వెల్ స్టోరీస్ లో క్రియేషన్, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పేరు అని కూడా చెప్తా ఉంది. అర్రే ఇలాంటి పరిస్థితి చాలా ఇబ్బందికరం కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడే ముందు కొంచెం ఆచి తూచి మాట్లాడితే బెటరు. ఇవాళ రేపట్లో జనానికి అవగాహన ఎక్కువ ఉన్నది. పైగా ఏఐ వచ్చిన తర్వాత గూగుల్ వాడకం పెరిగింది. ఇమ్మీడియట్ గా అన్ని చూపిస్తా ఉంది, తెలిసిపోతా ఉంది. మరి రేవంత్ పదే ఇలాంటి కామెంట్లు చేసి ఎందుకు దొరికిపోతారో అర్థమే కాదు. కాస్త తెలివిన వాళ్ళన్నా చుట్టూ పెట్టుకుంటే బెటర్ కదా. కాస్త బెటర్ గా సజెస్ట్ చేయగలుగుతారు పోలికలు గానీ కౌంటర్లు గానీ. అది కూడా లేకపోయేసరికి ఇలా రేవంత్ నలుగురు నోళ్ళలో పడే పరిస్థితి.